అందరికీ నమస్తే. నేను గీతాకరణం. ఈరోజు చక్కగా మనం ఎందుకు ధ్యానం చేయాలి, ధ్యానం పిల్లలకు ఎందుకు అవసరం అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే పిల్లలకి ఈరోజు 8వ తారీఖు నుంచి మనం చక్కగా ప్రతి ఆదివారము మనం 10:30 నుంచి 12:30 వరకు 2 గంటలు చక్కగా పిల్లలతో మనం ధ్యానం చేయిస్తున్నాం. పిల్లలకి ఎందుకండి ధ్యానము అని మీరు అనుకుంటున్నారు కదా, కానీ పిల్లలకి చాలా అవసరం అండి. మన ఫిజికల్ లైఫ్లో మనకు ప్రాపంచిక చదువులు ఎంత అవసరమో ఆధ్యాత్మిక చదువులు కూడా చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితికి పిల్లల్లో వాళ్ళకి టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా కొంచెం వాళ్ళు అనుకున్నది జరగకపోతే వాళ్ళు బాధపడిపోవడము, సూసైడ్ చేసుకోవడము అలాంటివన్నీ చూస్తున్నాం కదా. ఎందుకు జరుగుతుంది? వాళ్ళలో చాలా శక్తి అనేది హీనంగా ఉంది, చాలా తక్కువ శక్తి. వాళ్ళు అనుకున్నది జరగకపోతే చాలా భయపడిపోతుంటారు, వాళ్ళ ఫ్యూచర్ ఎలాగో అని భయపడిపోతుంటారు. అలా భయాన్ని పోగొడుతుంది మన ధ్యానము. సో ధ్యానం పిల్లలకి చాలా అవసరం. చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పిస్తున్నామంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎలా సెటిల్ చేసుకోవాలి, వాళ్ళ జీవితాన్ని ఎలా ఆనందంగా జీవించాలి, దాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి అన్న విషయం పైన ఎవరిపైన ఆధారపడకుండా వారి జీవితాన్ని వాళ్ళు చక్కగా జీవిస్తారండి. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది చూస్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకోకూడదు, ఏది కరెక్టు, ఏది రాంగు అని వాళ్ళకు వాళ్ళే సొంతంగా డెసిషన్ తీసుకునేంత శక్తి వాళ్ళలో పెరుగుతుంది. కాబట్టి మనం పిల్లలందరికీ కూడా ధ్యానం నేర్పిస్తున్నాం. మనం 8వ తారీఖు కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా నిజంగానే మీ పిల్లలందరూ కూడా చక్కగా జీవించాలి, ఆనందంగా జీవించాలని ఉందా మీకు? అలా ఉంది అంటే మీరు చేయవలసిన పని ఒకటేనండి, మీ పిల్లల్ని ఆదివారం చక్కగా పంపించండి. 10:30 పంపించండి. ఫ్రీ నేర్పిస్తున్నాము. ఈ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి మీరు తప్పగా పంపించండి. మీ పిల్లలు ఆణిముత్యాల్లా తయారు చేయడానికి మీ వంతు మీ ప్రయత్నం చేస్తున్నారు, మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి పిల్లల్ని తప్పకుండా పంపిస్తారు కదా. మీ అందరి కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పిరమిడ్కి రావాలి. మీ పిల్లలతో పాటు మీ అందరి కోసం ఎదురు చూస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.